హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ డాటర్ కిచెన్. నేను ఇప్పుడు గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నాను. నిలవ పచ్చడి. ఇలా వేడి నీళ్ళు 2 గ్లాసులు మరగబెట్టుకుని ఈ 100 గ్రామ్స్ చింతపండు పీసు పిక్కలు అన్నీ తీసి ఈ వేడి నీళ్ళల్లో నానబెడతా. 1 స్పూనున్నర మెంతులు, 3 స్పూన్లు ఆవాలు. నేను మొత్తం 3/4 కేజీ గోంగూర తీసుకున్నా. ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇవి ఇప్పుడు వేగిపోయినాయి. ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తా. ఇది 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ గోంగూర 3/4 కేజీ. ఇది నేను 2 డేస్ ఆరబెట్టుకున్నా. అంటే మనం ఎండాకాలంలో బాగా ఎండబెట్టుకుంటాం కదా, అట్లా ఆరబెట్టాను. కడిగేసి శుభ్రంగా బట్ట పైన వేసి 2 డేస్ ఆరబెట్టాను. ఇది కొంచెం కొంచెం చేసి ఇట్లా వేయించుతాను. దీంట్లో 1 స్పూన్ వేసుకుని నేను తీసుకున్న గోంగూర 3 టైమ్స్ ఇలా వేపుతాను. అంటే నేను ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాతే కొంచెం రోట్లో వేసి దంచుతాను అన్నమాట. ఇప్పుడు తీసేస్తాను. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్. ఈ గోంగూర పచ్చడి ఇది ఓన్లీ సమ్మర్లోనే ఈ ప్రాసెస్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి వర్షాకాలంలో ఇంత ప్రాసెస్ చేయరు, టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి. ఈ ఉడకబెట్టేసి ఇట్లా అదే నూనెలో వేస్తారు. నేను 2 రోజులు బాగా కడిగి ఆరబెట్టి చేసి దీన్ని ఏం చేస్తానంటే మామూలుగా రోట్లో వేసి దంచుతా. అది కచ్చా పచ్చగా దంచుతా. అట్లా ఈ టైం లేట్ అవుతుంది అన్నమాట. అదంతా ఈజీ ప్రాసెస్. ఇట్లా ఆయిల్లో వేసేసి వేయగానే కొంచెం మెత్తబడిపోద్ది, ఆకు వడకుండా వేస్తే. ఇప్పుడు 3 టైమ్స్ వేపుకున్నాను కొంచెం కొంచెం వేసి. ఇది కూడా వేగిపోయింది, తీసేస్తాను. రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను. ఈ 3/4 కేజీ గోంగూరలోకి 100 గ్రామ్స్ ఎండుమిర్చి, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి, మాడిపోవద్దు. ఇప్పుడు ఈ వేగిపోయినాయి, తీసేస్తాను. ఇప్పుడు ఈ చింతపండు బాగా నానిపోయింది. దీన్ని మెత్తగా పిసికేసి దీనిలో గుజ్జు తీసి వడకొట్టి దీన్ని ఇప్పుడు నూనెలో వేయించుతాను. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేపుకున్నాం కదా, ఇదే ప్యాన్లో ఇంకో స్పూను ఆయిల్ వేసి ఇప్పుడు చింతపండు వేడి నీళ్ళలో వేసి నానబెట్టాను కదా, ఇది చెమ్మ లేకుండా ఈ ఆయిల్లో కొంచెం వేపుకోవాలి. నేను 100 గ్రామ్స్ చింతపండు వేసాను, 100 గ్రామ్స్ ఎండుమిర్చి, 3/4 కేజీ గోంగూర. ఇది నూనెలో ఇలా వేపుతాను ఒక 5 మినిట్స్. ఇది వేడి నీళ్ళలో వేసి పిసికాం కదా, ఈ వాటర్ అంతా పీల్ చేసుకుని అది పులుసు దగ్గరికి అయిపోవాలి ఈ ఆయిల్లో.
ఈ పులుసు దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం అడుగంటుతూ ఉంటుంది. కొంచెం చిన్న మంటలో పెట్టుకుని ఇంకో స్పూను ఆయిల్ వేస్తాను, అడుగంటకుండా ఉంటుంది. పచ్చళ్ళలో పల్లి ఆయిల్ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. వేరే ఆయిల్ ఏది కూడా పచ్చళ్ళకి బాగోదు. పల్లి నూనె, నువ్వుల నూనె టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది పులుసు చక్కగా దగ్గరికి వచ్చేసింది. దీంట్లో వాటర్ లేకుండా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇట్లా చిక్కగా ఉడకాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఈ రోల్లో వేసుకుని దంచుతాను. ఇప్పుడు ఇది కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి, బాగా మెత్తగా కాదు. ఇది నలిగింది, కొద్ది తీసేస్తా. ఇప్పుడు ఇది వేయించి పెట్టుకున్న గోంగూర ఇది రోట్లో కూడా కచ్చా పచ్చగా వేసి కొంచెం కొంచెం వేసి దంచుతా. ఇప్పుడు ఈ ఆకుని ఇట్లా కచ్చా పచ్చగా దంచుకుని తీసేస్తా, ఈ కారంలో వేస్తా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు అవి 2 సగం సగం చేసి ఆఫ్ గోంగూర దంచాను కదా, ఈ లాస్ట్ దాంట్లో వేసి చింతపండు అంతా వేసి దంచుతా. ఈ కచ్చా పచ్చగా దంచాలి. ఇది కొంచెం లేట్ ప్రాసెస్, కానీ ఇలా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎండాకాలంలో పట్టే స్టైల్ అయితే ఇదేను. లేట్ అవుతుందని చాలామంది వేరే రకంగా చేస్తారు. ఒక ఎల్లుల్లిపాయ కొంచెం కచ్చా పచ్చగా దంచి అందులో కలుపుతాను. ఆవపిండి ఇది మిక్సీలో వేసుకుని ఇది కూడా కలిపేస్తా. ఒక 75 గ్రామ్స్ దాకా వేస్తాను. చాలకపోతే కొంచెం కలుపుతాను. ఇప్పుడు దంచి అందులో కలుపుతాను. ఈ పల్లి ఆయిల్ ఒక 1/2 కేజీ దాకా పోసుకోవాలి. పల్లి ఆయిల్ ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక వెల్లుల్లిపాయ, ఈ లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటాను, ఒక 5-6 తాలింపుకి. ఇది చల్లారిన తర్వాత ఈ తాలింపు వేసినాక ఆ గోంగూరలో కలపాలి. 2 రెమ్మలు కరివేపాకు.
ఇలా ఎర్రగా వేగిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా. మొత్తం తాలింపు వేగిపోయింది చక్కగా. అది కొంచెం ఇంగువ ఇందాకేయటం మర్చిపోయాను. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా వేస్తాను. ఈ 3/4 కేజీ ఆయిల్కి నేను 3/4 కేజీ గోంగూరకి 1/4 కేజీ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు చల్లారిపోయింది. ఇందులో వేసి కలిపేస్తా ఆ నూరుకున్న గోంగూర. ఈ గోంగూరలో ఇప్పుడు మొత్తం చల్లారిపోయినాక చక్కగా కలుపుకొని ఇది సర్వింగ్ బౌల్లోకి నేను తీసుకుంటాను. ఈ గోంగూర ఎన్ని రోజులున్నా నిలువున్నా పాడవదు. కాకపోతే ఏంటంటే ఎంత మనం పెద్ద తోపులు పెట్టినా కానీ బయట పెడితే ఏమవుతుందంటే కలర్ షేడ్ అవుతుంది. పచ్చడి టేస్ట్ అయితే మారదు కానీ నలుపు ఎక్కుద్ది అనమాట. బయట ఎక్కువ రోజులు, చాలా ఎక్కువ రోజులు ఉంటాయి కనుక. ఈ మనం పట్టుకునే పచ్చళ్ళు ఇవి సంవత్సరం మొత్తం ఉంటాయి అన్నమాట. ఈ పచ్చడి కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం గిన్నెలో తీసుకుని తినే ముందు 1 గంట బయటికి తీసుకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కలర్ చేంజ్ కాకుండా ఇప్పుడు మనం ఎలా పట్టామో ఇప్పుడు ఎలా ఉందో ఈ స్టేజ్లోనే అలాగే ఉంటుంది. ఈ చక్క నూనెంతా కలిసింది. దీన్ని ఒక బౌల్లో తీస్తాను. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. రోట్లో దంచాను కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో వేసిన దానికి రోట్లో వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.